వృషభ రాశి అంటేనే నాకు తెలిసి వాళ్ళకి ఆ దైవ బలం బలంగా ఉంటుంది. వాళ్ళకి నేను 10 మందిలో అంటే 10 మందికి ఆ లక్షణం ఉంటుందని చెప్తాను. 9 మందికి 8 మందికి అని కూడా నేను చెప్పాను. ఆధ్యాత్మిక లక్షణాల్లో వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు దేనికి కరగరు, ఒక్క ప్రేమకు తప్ప. అంటే మొండిగా ఉంటారా? మీరు ఎంత మొండివాడినైనా, జనరల్ గా వృషభ రాశి వాళ్ళ గురించి ఏం చెప్తారు, వీళ్ళు మొండి వాళ్ళు, సరళత్వం ఉండదు అంటారు. సరళత్వం లేదంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు అని అర్థం. వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళకి సరళత్వం ఉండదు, ఏకపక్షంగా చూస్తారు, అన్ని మానసికంగా అనుభవించుకుంటారు, మానసికంగా వీళ్ళు కక్ష సాధింపు చేస్తారు, వాళ్ళకి నచ్చేలాగా ఉండకపోతే వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఇలాంటి రకరకాల లక్షణాలు మీకు అసుర రూపంలో రాసి ఉంటాయి. వీళ్ళు అంటే నెగిటివ్ పాయింట్స్ అనేది రాసి ఉంటాయి. చూడండి, వాళ్ళు ఎంత కలిసిపోయినట్టు వ్యవహారంలో మొండిగా బలంగా నాటుకుపోయి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు అనే వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు. దృఢ సంకల్పము, పట్టుదల, ఇవి రెండు వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. ఈ రెండు లేకుండా మీరు వ్యవహారంలో గెలుస్తారా? వ్యాపారం చేయగలుగుతారా? మీ విద్యాభ్యాసం గడుస్తుందా? మీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి వస్తారా? ఒక బలమైన దృక్పథం లేకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించారు, వాళ్ళ మీద రకరకాల వివాదాలు వచ్చినప్పుడు కూడా ఆ వివాదాలన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఆలోచనతో పరిశీలించాలంటే ఏముండాలి? మీకంటూ ఒక వ్యక్తిత్వం, మీకంటూ ఒక బలమైన వ్యక్తిత్వం ఉండాలి. 6 నెలలు గౌతమ్ బుద్ధుడు 6 నెలలు ధ్యాన స్థితిలో ఉన్నాడు. 6 నెలలు 6 నెలలు ధ్యాన స్థితిలో ఉండని గమనించింది ఏంటి అంటే, మన జీవిత సారాంశం అంతా కూడా మనస్సుని శుద్ధి చేసుకోవడమే అని చెప్పాడు. The whole essence of life is to purification of the mind. మీ మైండ్ ని మీరు ఎంత ప్యూరిఫై చేస్తారో మీరు అంత అద్భుతమైనటువంటి డిటాచ్మెంట్ ఏమంటాం మనము, వైరాగ్యం లేదా సాల్వేషన్, లిబరేషన్, ఇవన్నిటిని కూడా మనము మనసుని శుద్ధి చేసుకోవడం వల్లనే వస్తుంది. అంటే పండుగల టైంలో ఇళ్లను శుద్ధి చేస్తుంది తెలుస్తాం, చూస్తూ ఉంటాం మనం. కానీ ఇళ్లతో పాటు ఈజీ కంటికి కనిపిస్తుంది, అసలైన శుద్ధి మనలో జరగాలంటున్నారు మీరు. ఆధ్యాత్మిక జ్యోతిషం అంతా ఇలానే అదే చెప్పు. ఆధ్యాత్మిక జ్యోతిషం చాలా సింప్లిఫై చేస్తుంది వాటిని. ఏంటంటే ఈ గొప్ప లక్షణాలన్నీ కూడా మీరు పురాణ కథల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడండి. శ్రీరాములు వారిని చూసినా, హనుమంతుడిని చూసుకున్నా, మీరు సీతమ్మ వారిని చూసినా, మీరు ఏ కథలను చదవండి, మార్కండేయుని చూసినా అన్నా, వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళకి ఇన్ని దైవ లక్షణాలతో పాటు వాళ్ళకి ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి. ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో ఈ వృషభ రాశి వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా వీళ్ళు కలిసిపోయి మమైకమైపోయి వాళ్ళందరితోని స్నేహభావంతో పలకరింపులు అలా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే వాళ్ళలో ఉన్నవన్నీ దైవ లక్షణాలు కదా, కాబట్టి వాళ్ళందరితో మంచిగా ఉంటారు. రివర్స్ ఇది ఏంటి చెప్పండి, వీళ్ళు ఎవరితో కలవరు, కానీ అందరు వీళ్ళు కలవడానికి ఇష్టపడతారు.